హాస్పిటల్లో పెట్టారు. ఈ గొడవ జరగకముందు మాకు చాలా అంటే పోలీస్ స్టేషన్లో కూడా రిపోర్ట్ ఇచ్చామండి. ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళామండి, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళామండి, ఎస్పీ ఆఫీస్కి వెళ్ళామండి, ప్రతి చోటకి వెళ్ళానండి. ఇలా కట్టుగా కొంతమంది పెద్దలు ఇలా కదమ్మా నువ్వు 5 లక్షలు కట్టు నీ పొలం ఇప్పించేస్తానంటే 5 లక్షలు కూడా కట్టినండి. అవన్నీ ఇప్పించానండి, పాస్బుక్లను ఇప్పించానండి. అలాగే 5 సంవత్సరం అలా తిరుగుతూనే ఉన్నానండి. అసలు న్యాయం కానీ ఏమీ జరగలేదండి. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళానండి, మొత్తం పెద్దలందరి దగ్గరికి వెళ్ళానండి. అలా న్యాయం జరగలేదండి. అందరికీ నమస్కారం అండి. పాత్రికేయ మిత్రులకు, మీడియా ప్రతినిధులకు మేము మా కష్టాన్ని తెలియపరచుకోవడానికి రావాలని ఆశించినట్టుగా మనం సహకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా నేను నమస్కృతులు తెలియపరుస్తున్నాను. నా పేరు భోజస్ బాబు. నేను ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. ప్రక్కన ఉన్నటువంటి అమ్మాయి పేరు తాతపూడి ఏడుద ప్రియదర్శిని. ఆ ప్రక్కన ఉన్నటువంటి ఆవిడ తాతపూడి స్వామి గారు, అలాగే ప్రియదర్శిని యొక్క తల్లి గారు. ఈ ప్రక్కన ఉన్నటువంటి పిల్లలు కుమార్తె, కుమారుడు ప్రియదర్శికి ఉన్నటువంటి పిల్లలు. ఈమెకు 2006 సంవత్సరంలో రఘుదేవపురంలో ఉన్నటువంటి ఏడిద అప్పుడు గారు గంగారత్నం అనే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఏడిద దొరబాబుకి ఇచ్చి వివాహం చేశారండి. 2006 నుండి 2019 వరకు అబ్బులు గారు ఎయిర్పోర్ట్లో విశాఖపట్నంలో ఉద్యోగం చేస్తున్న కారణం చేత అత్తవారి దగ్గర ఉంది. 2019 తర్వాత వాళ్ళు రిటైర్ అయిపోయినటువంటి సందర్భంలో రఘుదేవపురం వచ్చేయడం అత్తగారు మామగారు. ఈమె భర్త హెచ్డిఎఫ్సి బ్యాంకులో ప్రైవేట్ ఎంప్లాయీగా లోన్స్ ఇచ్చే దాంట్లో సెక్షన్లో పనిచేసేవారు. ఆ కారణం రీత్యా వాడు పెట్టిన ఇంట్లో వైజాగ్లో ఉండేదండి. ఈమె వైజాగ్లో ఏ ఇంట్లో ఉందంటే అక్కడ ఒక ప్రెస్ నడుపుతున్నాడు ఒక ఆయన, అక్షర కిరణ్ ఏదో పేపర్, అది ఆ పేపర్ ఆ ఇంట్లోనే ఈమె వాళ్ళు పెట్టిన ఇంట్లో ఉంది. అయితే 2021 సంవత్సరంలో కోవిడ్లో ఈమె భర్త చనిపోయాడు. అంత పూర్వం ఈమె అత్తగా చనిపోయిందని రఘుదేవపురం వచ్చిన తర్వాత. ఈ భర్త చనిపోయిన తర్వాత జూన్ 1వ తారీఖున 2021 భర్త చనిపోయాడు. జూలై 14వ తారీఖున ఈమె తెలియకుండా ఆ భర్తకి ఆ తండ్రి పేరుకు ఉన్నటువంటి ఆస్తిని, అనగా ఒక ఇల్లు, 5 సెంట్లు భూమి, 8 గుంచాల పొలం, 8 గుంచాల పైన పొలం, ఇవి చంద్రలేదని ఆడపడుచు రఘుదేవపురంలో గ్రామ సర్పంచ్గా చేసేది. ఇప్పుడు ప్రజెంట్ కూడా మొన్న అయిపోయింది కనుక ఇంకా ఎలక్షన్ జరగలేదు కాబట్టి ప్రస్తుతానికి గ్రామ సర్పంచ్గానే ఉంది. ఈమె తెలియకుండా ఈ ఇద్దరు ఆడపడుచులు, అనగా చంద్రలేల అలాగే స్వాతి అనే ఈమె ఆడపడుచులు, ఈమెకి తెలియకుండా ఆ ఆస్తి అంతా వాళ్ళు రాయించేసుకున్నారు. కలెక్టర్ ఆఫీస్ దగ్గర పెట్టడం జరిగింది, పోలీస్ డిపార్ట్మెంట్లో మన సంప్రదించడం జరిగింది, గ్రామ పెద్దలు సంప్రదించడం జరిగింది. దాదాపు 5 సంవత్సరాల నుండి భయంకరమైనటువంటి బాధలు అనుభవిస్తూ ఉండడానికి ఇల్లు లేకుండా నిలవ